హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి బర్బం మొక్క అండి. ఇది వచ్చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో కొమ్మలు కొమ్మలుగా. అసలు అప్పుడైతే కొంచెం ఎండిపోయిందండి. ఏంటంటే కొంచెమే పచ్చుందనమాట. ఇక అందుకని కొంచెమే పచ్చగా ఉండట్టుందని చెప్పి నేను ఇంకా చాలా జాగ్రత్తగా ఇంకా కొద్దిగా వాటర్ కూడా ఎక్కువ పోసిన ఏంటంటే పాడైపోతుంది అనమాట. అందుకని నేను కొంచెం వాటర్ చూసుకుంటూ జాగ్రత్తగా చూశానమాట. వస్తుందో రాదో అనుకున్నాను, పర్వాలేదు బాగానే వచ్చింది. ఇంతకుముందు వాటికంటే ఎక్కువ కొమ్మలు వచ్చినాయి అనమాట. అక్కడ పక్కన కూడా అంటుకట్టానండి, అది తర్వాత వీడియోలో చూపిస్తాను. పక్కన ఎక్కడ కట్టాననేది మీకు చూపిస్తానమాట. పక్కన చిగుర్లు కూడా వచ్చినాయి, బాగానే వచ్చింది. ఇక్కడ చిక్కుడు చెట్టు ఒకటి నాటాను మా ఇంటి దగ్గర, అసలు రావట్లేదు అని చెప్పేసి అన్నాను కదా. ఇప్పుడే కొమ్మలు వస్తున్నాయండి, ఇప్పుడే పూలు వస్తున్నాయి అనమాట. ఇక్కడ వచ్చేసి దొండ పందిరి కూడా ఉంది కదా, ఇంతకుముందు వీడియోలో చూశారు. ఈ పందిరిలోనే ఇక ఇది కూడా చిక్కుడు చెట్టు కూడా వస్తుందన్నమాట. చూపిస్తాను. ఇక ఈ సంవత్సరం అయితే మా ఇంటి దగ్గర అయితే కాయలు ఏమి లేవండి అసలు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాసిన కూసిన దొరికిన. ఇది వచ్చేసి చుక్కమల్లి అండి. దీని మీద చూసారా చుక్కలు ఎలా ఉన్నాయో. ఈ చెట్టు వచ్చేసి చాలా రేరుగా కనిపిస్తుందండి, ఇప్పుడు ఎక్కువగా కనిపించట్లేదు కూడా. ఇవైతే డైలీ దొరుకుతాయండి ఫ్లవర్స్ వచ్చేసి, చాలా బాగా దొరుకుతాయి. ఇక్కడ ఇంకొక మొక్క నాటానండి అప్పుడు. అంటే నాటినప్పుడు ఏందంటే 4, 5 పాదులు నాటుతాననమాట. ఒక్కొక్కసారి ఏందంటే పందికుక్కలు కూడా తవ్వేస్తుంటాయి అనమాట. ఇంకా అందుకని 4, 5 పాదులు నాటుతాను. అక్కడ ఇంకొక చోట కూడా వచ్చింది, చూడాలి. ఇప్పుడే పైకి వస్తుందనమాట తీగ. ఇక్కడ చూడండి, నేను ఫ్లవర్స్ ఎప్పుడు ఒకటి ఉంటానే ఉంటాయి అని చెప్పేసి అన్నాను కదా. ఇక్కడ వచ్చేసి చూడండి కనకంబరాలు, చిట్టి చామంతి, అదే బిళ్ళ చామంతి చిన్నదనమాట. ఇక్కడ వచ్చేసి తెల్ల చామంతి, ఎల్లో చామంతి పెద్ద సైజు కూడా ఉన్నాయి. నెక్స్ట్ పక్కన వచ్చేసి రోజ్ ఫ్లవర్ చెట్టు కూడా ఉంది కదా. ఒకటి ఉంటానే ఉంటాయండి. బంతి పూలు కూడా ఉంటుంటాయి. అవి ఏంటంటే మేము విత్తనాలు కూడా అవే తీసి పెడతామన్నమాట. ఇక నెక్స్ట్ ఇయర్కి ఉంటాయి అన్నమాట. ఒకటి వస్తానే ఉంటాయి. ఏంటంటే పండగలప్పుడు అది కొంచెం ముగ్గుల్లో అది వేసుకోవటానికైనా గడపలకైనా కొంచెం బాగుంటుంది కదా, వాకిలికి అది కట్టుకోవటానికి దండల్లాగా అలా ఉంచుతాం అనమాట. పెద్ద గార్డెన్ దగ్గర నాటాం కానీ అవి సరిగా రాలేదండి బంతి మొక్కలు. ఇవి పర్వాలేదు, బాగానే వచ్చినాయి ఫ్లవర్స్. ఫస్ట్ అయితే పెద్ద సైజు వచ్చినాయి కానీ తర్వాత ఇప్పుడు ఏంటంటే కొంచెం చిన్న సైజు వచ్చినాయి అనమాట. ఇవేంటంటే డ్రెస్సులు మొన్న ఒక టాప్ కుట్టాను కదా, పై కుట్లేసాను కదా, ఇంకా 2 టాప్స్ ఉన్నాయి కదా, వాటి మీద ఏంటంటే కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. హ్యాండ్స్ అనేది కొంచెం సైజ్ చూసుకొని కట్ చేసుకోవాలి కదా, ఇంకా పొడవది చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేస్తున్నాను అనమాట. కొన్ని టాప్స్కి ఏంటంటే ఎక్కువ క్లాత్ రాదండి, షార్ట్ హ్యాండ్స్ ఇచ్చినా ఒక్కొక్కసారి అవి కూడా లెంత్ చాలా తక్కువ ఇస్తాడనమాట. కానీ ఈ టాప్స్కి బాగానే ఇచ్చారు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా నేను కట్ చేశాను అనమాట. 2 వచ్చేసి ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇంకా టైం కుదిరినప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కదా. ఇది ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేశాను. ఇవి వచ్చేసి థ్రెడ్స్ కూడా చూసి పెట్టాను అనుకోండి రెడీలో. ఇంకా మిషన్ ఒకేసారి ఎక్కేయచ్చు, ఇబ్బంది ఉండదు. ఇవి వచ్చేసి కలర్ చాలా బాగుందండి. టాప్ వచ్చేసి ఇక్కడ చూడండి థ్రెడ్ కూడా తీసి పెట్టామనుకోండి ఇంకా అవే ఉంటాయి కదా పక్కన. ఇదండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.